హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలో చూద్దామండి. మానవుడు దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి, జ్ఞానాన్ని పొందాలి. భగవంతుని అంటే ఆత్మను ముఖ్యంగా దర్శించాలి. నేను అనే అహం ఏమాత్రం ఉన్నా ఇది సాధ్యం కాదు. దుఃఖం నుండి బయటపడాలనుకునే తీవ్రకాంక్ష ఉన్నవారు గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ గురువు అయితే మొదటిలో వారి అహంకారాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుచేతనంటే అహంకారం ఉంటే జ్ఞానం బోధించినా బోధపడదు, అర్థం చేసుకోలేరు, బోధించింది వ్యర్థమవుతుంది. ఖాళీ కుండలో నీరు నింపొచ్చు, కానీ నిండు కుండలో నీరు ఎలా నింపుతాము? అలాగే అహంతో నిండిన వారికి జ్ఞానం ఎంత బోధించినా బోధపడదు. ఒకసారి బుద్ధుడు ఉపదేశం చేస్తుండగా ఒక శిష్యుడికి బుద్ధునితో, భగవాన్, మీరు మాకు ఎన్నో బోధనలు చేస్తుంటారు, కానీ మేము ఎప్పుడైనా ఉన్నత జ్ఞానానికి సంబంధించిన విషయాలను అడిగితే వాటిని మాకు చెప్పరు, మౌనంగా ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, నేను రేపు నీ ఇంటికి భిక్షకు వస్తాను, అప్పుడు ఆ విషయం చర్చిద్దాం అని మౌనం వహించారు. బుద్ధ భగవానుడే తన ఇంటికి వస్తున్నాడని పరమానందంతో అతను ఇంటికి వెళ్ళాడు. మరునాడు బుద్ధుని కోసం ఎన్నో మధురమైన పదార్థాలను తయారు చేసి బుద్ధుని రాక కోసం ఎదురుచూస్తున్నాడు. సమయం కాగానే బుద్ధుడు రానే వచ్చాడు. భిక్షాపాత్రను చాచి భిక్ష అర్థించాడు. వెంటనే ఆ శిష్యుడు ఆనందంతో తాను తయారు చేసిన శ్రేష్టమైన వంటకాలు ఆ పాత్రలో వేయబోయాడు. ఆ పాత్ర చూసి ఆశ్చర్యంతో అలాగే ఆగిపోయాడు. కారణం, ఆ పాత్ర నిండా మట్టి, ఇసుక ఉంది. బుద్ధుడు ఆ పాత్రలో భిక్ష వేయమన్నా అతను నిరాకరించాడు. కారణమేమిటని బుద్ధుడు అడిగితే, స్వామి, మీరు ఆ పాత్రలో మట్టిని, ఇసుకను పారవేసి శుభ్రపరిచిన తర్వాత నేను భిక్షను వేస్తాను అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు, నా భిక్ష పాత్ర ఎలా ఉంటే నీకేంటి, నేను వేయమన్నాను, వెయ్యి అన్నాడు. అప్పుడు అతడు, నిజమే స్వామి, కానీ అలాంటి ఇసుక ఉన్న పాత్రలో నేను భిక్షం సమర్పించినా అది ఇసుకతో కలిసి అశుద్ధమై నిరుపయోగమవుతుంది. మధురమైన పదార్థాలు వ్యర్థమవుతాయి. చేసిన పని వృధా అవుతుంది కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో, నాయనా, నిన్న నువ్వు అడిగిన విషయం గుర్తుందా? ఉన్నతమైన జ్ఞానాన్ని నేను ఎందుకు బోధించటం లేదో ఇప్పటికైనా అర్థమైందా? నీలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ వాటితో పాటు ఎంతో అహంకారం కూడా ఉంది. అహంకార పూర్ణుడైన నీకు జ్ఞానాన్ని ఇస్తే అది మట్టి, ఇసుకతో కలిసి అన్నంలాగా వృధా అవుతుంది. అందుకే నేను జ్ఞానం అనే భిక్షను నీ పాత్రలో వేయటం లేదు. మొదట నీకు అహంకారం అనే మలినాన్ని ఎలా శుభ్రపరచుకోవాలో బోధిస్తున్నాను. నీ హృదయం అనే పాత్ర శుభ్రంగా ఉంటే ఒకరు జ్ఞానభిక్ష వేయవలసిన పని కూడా ఉండదు. అది తనకు తానుగా నీ నుండే ఉద్భవిస్తుంది అని బోధించాడు. అందుచేతనే అహంకారంతో ఒక మహాజ్ఞానిని ఆశ్రయించిన వారి ఉపదేశాలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేవు. అహంకారం నిండుగా ఉన్నప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిలో అంతర్గత విషయాలు అర్థం కావు. సరికాదు, వాటిని మన ఆత్మ వికాసానికి కాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకొని ఇంకా పతనమవుతాము. అందుచేత అహంకార పూరితులుగా ఉండేవారు ఎన్ని పవిత్ర కార్యాలు చేసినా, జ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలుసుకున్నా నిరుపయోగమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.